వార్త, కృప చూపే క్రీస్తు సువార్త, దయ చూపే దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆగూరు పలికినటువంటి దేవోక్తులను మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రారంభం నుంచి ఒక్కొక్కటిగా లోతైనటువంటి వివరణతో దేవుని మహాకృపను బట్టి ఈ సంగతులను మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్యానికి మనం వచ్చాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయును అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. ఇది ఈరోజు మన వాక్య భాగం. ఆగూరు గారు దేవోక్తులను పలుకుతూ ఏమంటున్నారు? ఒక 3-4 విషయాలు ఉన్నాయి. సాధారణంగా మనం ఏవైనా కొన్ని సంగతులను మాట్లాడేటప్పుడు 3-4 సంగతులు, 5-6 సంగతులు, 7-8 సంగతులు అని అంటాం కదా. అట్టి మాదిరిగా ఈయన కూడా ఏమంటున్నారు? ఒక 3 సంగతులు కలవు, ఒక 4 సంగతులు కలవు. ఏమిటా సంగతులు? నా బుద్ధికి మించినవి, నేను గ్రహింపలేనివి. వాటిని ఏ ఒక్కరు కూడా తెలుసుకోలేరండి. ఏ ఒక్కరు కూడా తెలుసుకోలేరు. ఏమిటవి చూద్దాం. మన బుద్ధికి మించినవి, మనము గ్రహింపలేనివి ఏమిటవి? ముందు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో కొన్ని పోలికలను ఆయన చూపిస్తున్నారు మనకు అర్థం కావటానికి. ఏవైతే మన బుద్ధికి మించినవో, ఏవైతే మనము గ్రహింపలేనివిగా ఉన్నాయో వాటిని గూర్చి మనకు చెప్పటానికి ముందుగా ఆగూరు గారు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలోని కొన్ని పోలికలను చూపిస్తున్నారు. ఏమిటా పోలికలు? అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఒక విమానం యొక్క జాడ అనుకోండి, మనకు తెలుసు అది ఏ రూట్లో వెళుతుంది. ఏటీసీ నిర్ణయించినటువంటి రూట్లో అది వెళ్ళాలి, అలాగే వెళుతుంది. విశాఖపట్నం నుండి ఢిల్లీ వెళ్ళేటువంటి ఫ్లైట్ అన్నారనుకోండి, దానికి ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లో అది వెళుతుంది. కానీ పక్షిరాజు అలా వెళుతుందా? ఒక రూట్ నిర్ణయించుకొని అదే రూట్లో ఇక అటు ఇటు తిరగకుండా, అటు ఇటు చూడకుండా వెళ్తుందా? లేదు. దానికి ఏ క్షణాన ఎటు తిరగాలనిపిస్తే అలా తిరుగుతుంది. కనుక దాని జాడను ఎవ్వరూ కూడా ముందుగా చెప్పలేరు. దాని జాడను ముందుగా ఎవరు కూడా చెప్పలేరు. అంతరిక్షమున పక్షిరాజు జాడ, మన బుద్ధికి మించినది, మనము గ్రహింపలేనిది. ఇది ఒక పోలిక. ఈ పోలికను మనసులో ఉంచుకోండి, గుర్తుపెట్టుకోండి. మనకు ఒక విషయాన్ని నేర్పించటానికి ఈ పోలికను ఆయన ముందుగా చూపిస్తున్నారు. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఇంకా మిగిలినటువంటి పోలికలు ఏమిటి? బండ మీద సర్పము జాడ. బండ మీద సర్పము జాడ. అసలు నేల మీద సర్పము జాడే మనకు తెలియదు. అది సడన్గా ఏ టర్న్ తీసుకుంటుంది. ఆ జాడ, సర్పము వెళ్ళేటువంటి ఆ మార్గం కూడా ఎలా ఉంటుంది చూడండి. మెలుకులుగా వెళ్తుంది. అది ఎక్కడ ఏ కలుగులోనికి దూరిపోతుందో, ఏ విధంగా అది ప్రయాణం చేస్తుందో మనకు తెలియదు. మనం చెప్పలేం. దానిని మనం ముందుగా గెస్ చేయలేం, ప్రెడిక్ట్ చేయలేం. అన్ప్రెడిక్టబుల్. ఒక నేల మీద సర్పము జాడే మనకు తెలియదు, అటువంటిది నున్నని బండ మీద సర్పము జాడ అస్సలు తెలియదు. అన్ప్రెడిక్టబుల్. మనము గ్రహించలేం. మన బుద్ధికి మించినది అది. బండ మీద సర్పము జాడ. ఆ తర్వాత నడి సముద్రమున ఓడ నడుచు జాడ.
నడి సముద్రమున ఓడ ఉంది. ఆ ఓడ కూడా ఎటు వెళ్ళాలి, ఇలాగే వెళుతుంది, ఖచ్చితంగా ఈ రూట్లోనే అది ప్రయాణం చేస్తుంది అనడానికి లేదు. అక్కడ వచ్చేటువంటి అలల తీవ్రతను బట్టి, ఆ గాలులను బట్టి, ఆ దిశను బట్టి అది మారిపోతుంది. అది మారిపోతుంది, మారాలి కూడా, లేదంటే అది బోల్తా కొడుతుంది, మునిగిపోతుంది. కనుక ఈ ఉదాహరణలను మీరు తీసుకోండి, ఈ ఉదాహరణలను మీరు తీసుకోండి. అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. వీటిని మీరు తీసుకోగలిగితే, ఉదాహరణలుగా మీరు చూడగలిగితే, ఆ పోలికలను మీరు అర్థం చేసుకోగలిగితే, ఎప్పుడైనా ఏ విధంగానైనా అవి టర్న్ అవుతాయి. అట్టి మాదిరిగా ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి సంగతి దగ్గరికి వచ్చాం. ఏంటది? కన్యకతో పురుషుని జాడ. ఒక కన్యకతో పురుషుని జాడ. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను ఆ యవ్వన కాలంలో నమ్మి మోసపోతుంటారు. అబ్బాయిలు చాలా ప్రగల్భాలు పలుకుతారు. అంటే ఆ అమ్మాయిలను వశపరుచుకోవటానికి, లోపరుచుకోవటానికి వీరు చాలా ప్రగల్భాలు పలుకుతారు, లేని మాటలు చెబుతారు. అన్నీ అబద్ధాలే, ఎక్కువ అబద్ధాలు. అలాగే ఆ కన్యకతో నడిచేటువంటి పురుషుని జాడను కూడా మనము ప్రెడిక్ట్ చేయలేం. అంటే ఖచ్చితంగా ఈ పురుషుడు ఆ కన్యకను వెంబడించి ఆ కన్యకతో పాటే జీవితాంతం ఉంటాడు అని చెప్పటానికి వీలుండదు. అది ఒక అట్రాక్షన్, అది ఒక ఆకర్షణ, అంతే. కన్యకతో పురుషుని యొక్క జాడ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఒక పక్షిరాజు జాడ ఎలా ఉంటుందో ఎలాగైతే చెప్పలేకపోతున్నామో, ఒక బండ మీద సర్పము యొక్క జాడ ఎలా ఉంటుందో ఎలాగైతే చెప్పలేకపోతున్నామో, ఒక నడి సముద్రమున ఓడ నడుచు ఆ విధానాన్ని, ఆ జాడను మనం ఎలాగైతే ముందుగా చెప్పలేకపోతున్నామో, అలాగే కన్యకతో నడిచేటువంటి ఒక పురుషుని జాడను కూడా మనము చెప్పలేము. అన్ప్రెడిక్టబుల్. ఎందుకు చెప్పారు ఇక్కడ? ఆగూరు గారు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు? జాగ్రత్తగా ఉండండి, కన్యకలు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు. ఈరోజు చూడండి, ఎక్కువగా న్యూస్ కథనాలలో ఇవే వార్తలు మనకు వినిపిస్తున్నాయి. ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయి మోసగించాడు, వారేమో పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఇద్దరిది పంచాయతీ. పెద్ద పెద్ద సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు ఇవే పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి పంచాయతీలు ఎక్కువగా ఇవే. అమ్మాయిని అబ్బాయి మోసగించాడని, ఆ తర్వాత వారు కోర్టుకు రావడం, ఆ తర్వాత తీర్పులను వెలువరించటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీటికి కారణం ఏంటి? వీటికి మూలం ఏంటి? సరైనటువంటి ఆలోచన విధానం అక్కడ వారికి లేదు. ప్రారంభంలో సరైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకోలేదు. ఒక కన్యకను పురుషుడు అనుసరిస్తున్నాడు, వెంబడిస్తున్నాడు అంటే అతడు మంచివాడా కాదా? అతడు చెప్పే మాటలు యథార్థమైనవా కావా, న్యాయమైనవా కావా అనేటువంటిది అక్కడ ఆ కన్యక గుర్తించకపోవటం చాలా ప్రమాదకరం. దానివలన జీవితాలు నాశనం అవుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు వారు అవస్థలు పడుతున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. విలువైన సమయాన్ని వారు దుర్వినియోగపరుచుకుంటున్నారు, ధనాన్ని ఖర్చు చేస్తున్నారు, దేవుని నుండి కూడా దూరం అయిపోతున్నారు. ముఖ్యంగా దేవుని నుండి దూరం అయిపోతున్నారు కదా. కనుక అటువంటి వలలో పడవద్దు అని ఆగూరు గారు చెబుతున్నటువంటి మాటల సారాంశం. ఆ జాడను మీరు ప్రెడిక్ట్ చేయలేరు. ఆ పురుషుడు ఏవేవో కళ్ళబొల్లి కబుర్లు మీకు చెప్పచ్చు. వాటిని మీరు నిజమని నమ్మి మీరు ఆ యొక్క అట్రాక్షన్లో పడిపోకూడదు, ఆ ఆకర్షణకు మీరు లోను కాకూడదు అని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు, కన్యకను వెంబడించే పురుషుడు. ఇక్కడ కేవలం అన్ని సందర్భాలలోనూ పురుషునిదే తప్పు అని చెప్పడానికి కూడా వీలు లేదు. కొంతమంది స్త్రీలు కూడా తప్పుడు ఆలోచనలతో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇరువురు కూడా టోటల్గా యవ్వనస్తులను మనము పరిగణనలోనికి తీసుకుంటే మీరు ఏ ఒక్కరిని కూడా గ్రుడ్డిగా నమ్మొద్దు. ఇదిగో అంతరిక్షంలో పక్షిరాజు జాడ ఎలా ఉంటుందో,
బండ మీద సర్పము జాడ ఎలా ఉంటుందో, నడి సముద్రములో ఓడ నడుచు విధానం ఆ జాడ ఎలా ఉంటుందో, అలాగే ఈ యవనస్తుల యొక్క నడవడికలు కూడా ఉంటాయి. కనుక యవనస్తులు ఏం చేయాలి? దేవుని వాక్యం దగ్గరకు రావాలి. ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో తిరిగేటువంటి విధానంలో నుండి ఎక్కడికి రావాలి? దేవుని వాక్యంలోనికి రావాలి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన యొక్క నడవడికను సరిచేస్తుంది. మన నడవడికను సరిచేస్తుంది. వాక్యము అనేది ముందుగా డిఫైన్ చేయబడింది. దేవుని మార్గము ఎటుపడితే అటు వెళ్ళిపోయేది కాదు. పక్షిరాజు జాడవలే, సర్పము జాడవలే, ఓడ జాడవలే ఎటుపడితే అటు వెళ్ళిపోయేది కాదు. దేవుని వాక్యము ముందుగా నిర్ణయింపబడింది. దేవుని వాక్యం ముందుగా నిర్ధారించబడింది, డిఫైన్ చేయబడింది. కనుక యవ్వనస్తులందరూ కూడా దేవుని వాక్యము వైపు తిరగగలిగితే ఈ సమస్యలే ఉండవు. ప్రపంచానికి ఈ బోధన అందించేవారు ఎవరున్నారు? పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ యవనస్తులు తిరుగుతున్నారు, వారి తల్లిదండ్రులు తిరుగుతున్నారు, వారి బంధువులు తిరుగుతున్నారు. మరలా ఆ తర్వాత ఎన్నో కక్షలు, ప్రతీకారాలు, హత్యలు జరుగుతున్నాయి. కానీ ఈ వాక్యాన్ని, ఈ బోధను సమాజానికి అందించేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా? చూడండి, దేవుని వాక్యంలో ఈ సంగతులు రాయబడ్డాయి. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 119వ కీర్తన 9వ వాక్యాన్ని మీరు చూడండి. 119వ కీర్తన 9వ వాక్యం. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవ్వనులు ఉన్నారు, యవన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఉన్నారు. వారు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? అసలు ఈ భూమి మీద దేని ద్వారానైనా అవుతుందా? వారి నడతను శుద్ధి చేయటం ఇక ఎవరి వలననైనా సాధ్యం అవుతుందా? లేదు. వారు దేవుని వాక్యము చెంతకు రావాలి. చూడండి, దేని చేత వారు తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఒక కన్యక పురుషుని మాటల మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం కాదు. ఒక పురుషుడు కన్యక మాటల మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం కాదు. దేవుని వాక్యము చెంతకు వీరు రావాలి. ఒక కన్యకైనా, ఒక పురుషుడైనా, యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు దేవుని వాక్యం దగ్గరకు రావాలి. నేను దైవ చిత్తానుసారముగా వెళ్ళాలనేటువంటి ఆలోచన వారికి ఉండాలి. అప్పుడు వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కేసుల చుట్టూ, ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒకరిని ఒకరు గ్రుడ్డిగా నమ్మి వారు మోసగించేసరికి ఎంతో డిప్రెషన్కు లోనవుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా ఈ కారణం చేతనే చేసుకుంటున్నారు. జీవితాంతం దగా పడిపోయాం, మోసపోయాం అని బాధపడుతున్నారు. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యము చెంతకొచ్చారో దేవుని వాక్యం మిమ్మల్ని బాగు చేస్తుంది. మీరు వెళ్ళాల్సినటువంటి దిశను మీకు చూపిస్తుంది. అది ఒక పురుషుని నమ్మినటువంటి కన్యకైతే, ఒక కన్యకను నమ్మినటువంటి పురుషుడైతే ఆ జాడ ఎలా ఉంటుందో ఇదిగో ఆగూరు గారు తెలియజేశారు. అంతరిక్షంలో పక్షి జాడ ఎలా ఉంటుందో ముందుగా ప్రెడిక్ట్ చేయలేం, ఎవ్వరూ చెప్పలేరు. వాడికే తెలియదు వాడు ఎలా వెళ్తాడో, ఆ కన్యకకే తెలియదు ఆమె ఎలా వెళ్తుందో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో. కన్యకను బట్టి పిచ్చోళ్ళు అయిపోయినటువంటి యవనస్తులు ఉన్నారు. అలాగే ఈ పురుషులను బట్టి పిచ్చివారైపోయినటువంటి కన్యకలు కూడా ఉన్నారు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము చెంతకు ప్రతి ఒక్కరూ రాగలిగితే వారి నడతలు శుద్ధమైపోతాయి. అపరిశుద్ధంగా ఉండవు, శుద్ధంగా ఉంటాయి. వారు దేవుని చిత్తమును ఎరుగుతారు. వారు దేవుని కొరకు బ్రతుకుతారు. చక్కని నిర్ణయాలను జీవితంలో తీసుకోవటానికి వారికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ కేవలం యవ్వనస్తులను గురించి మాత్రమే ఆగూరు గారు పలకటం లేదు. తర్వాత కూడా ఏమంటున్నారు? జారిణి యొక్క చర్యయు అట్టిదే. జారిణి యొక్క చర్య, జారిణి అంటే జారత్వము జరిగించేటువంటి స్త్రీ. స్త్రీ అయినా పురుషుడైనా జారత్వమును జరిగించేటువంటి వారు ఎవరున్నా సరే వారి చర్య కూడా అట్టిదే. మనం ముందుగా చెప్పలేం. వారు తమ నోటితో తిని ఆ మూతి తుడుచుకొని నేను ఏమీ తినలేదు అని చెబుతారు. అంటే వారు అబద్ధపు మాటలు పలుకుతారు. వారు ఎంతో ధైర్యంగా మోసాలను జరిగిస్తారు. జారులు అట్టివారుగా ఉంటారు. వారి యొక్క మాటలను కూడా మనం ముందుగా ప్రెడిక్ట్ చేయలేం, మనం గ్రహించలేం. మన బుద్ధికి మించినవి ఇవన్నీ. కనుక అట్టి వాటి జోలికి వెళ్ళకూడదు. యవనస్తులుగా ఉన్నవారు దేవుని వాక్యము చెంతకు రావాలి. అలాగే జారత్వములో ఉన్నటువంటి వారు వెంటనే జారత్వమును విడిచిపెట్టాలి. జారత్వమునకు దూరంగా వచ్చేయాలి.
పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి వ్రాయబడినటువంటి కొన్ని మాటలను మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వాక్యం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వాక్యాన్ని చూడండి. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. జారత్వమును జరిగించి కాళ్ళు రగరేయకూడదు. నేను జారత్వమును జరిగిస్తున్నాను, నేను అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాను, లేకపోతే అనేక మంది స్త్రీలతో సంబంధం పెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోవడం కాదు. బుద్ధిశూన్యుడు అని అర్థం. అటువంటి వాడు బుద్ధిశూన్యుడు. చూడండి, జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. నిజంగా జారత్వమును జరిగిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ మాటలను జాగ్రత్తగా గమనించండి. వెంటనే జారత్వమును విడిచిపెట్టండి. ఆ జారత్వములో ఉన్నటువంటి వారు, స్త్రీలైనా పురుషులైనా, ఆ జారత్వములో ఉన్నటువంటి వారు మీ స్వనాశనమును కోరుకుంటున్నారు. మీ నాశనాన్ని ఎవరో కోరుకోక్కర్లేదు, మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నారు. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. కనుక మీ జీవితం ఛిద్రం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, దారుణాతి దారుణంగా తయారవుతుంది. ఎవ్వరూ మిమ్మల్ని రక్షించలేరు. కనుక ఆ విషయాన్ని ఇప్పుడు మీరు దైవ గ్రంథం ద్వారా తెలుసుకోగలిగితే జారత్వమునకు దూరంగా వచ్చేయండి. ఆ జారత్వంలో ఉండదు. ఆ జారత్వపు ఆలోచనలే అసలు పనికి మాలినవి. దేవుని గ్రంథము మన బ్రతుకు పరమార్థాన్ని తెలియజేస్తోంది. మనం ఎందుకొరకు జీవించాలి, ఎటువంటి ఆలోచనలతో ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథము స్పష్టముగా మనకు నేర్పిస్తోంది. అలా కాకుండా లోకము వైపు మీరు చూస్తే లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, అది ఒక సీరియల్ అయినా, అది ఒక సినిమా అయినా, జారత్వము దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. జారత్వపు ఆలోచనలను మీకు ఇస్తుంది. కనుక ఆ లోకపు మాయలో మీరు పడిపోవద్దు. దేవుని ఆకర్షణలో నిలవండి. దేవుని కొరకు బ్రతకండి. జారత్వమును జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. అట్టివాడు తన స్వనాశనమును కోరుకుంటున్నాడు. స్వనాశనమును కోరుకుంటున్నాడు అంటే ఎవరి గొయ్యి వారే తీసుకుంటున్నారు. కనుక అంతటి భయంకరమైనటువంటి విపత్తులోనికి వెళ్ళవద్దు. కనుక ఈ కార్యములన్నీ ఎటువంటివి? మన బుద్ధికి మించినవి, మనము గ్రహింపలేనివి. కనుక వాటికి వీలైనంత దూరంలో మనం ఉండాలి. జారత్వమునకు దూరముగా పారిపోండని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం నుండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎక్కడైనా పులి సంచారం చేస్తుందంటే అక్కడ మీరు సంచరించడానికి ప్రయత్నం చేస్తారా? దూరంగా పారిపోతారు. ఒక ఇంట్లో పాము దూరింది అంటే పారిపోతారు. అంతే తప్ప హాయిగా నిమ్మలంగా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. పరుపు కిందే ఉండొచ్చు పాము, దూరంగా పారిపోతారు. అంతకంటే బహుజాగ్రత్తగా జారత్వమునకు దూరముగా పారిపోవాలి. చూడండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మనుషులు ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటారు. మనుషులు చేసేటువంటి పాపాలలో ఈ జారత్వం అనేటువంటి పాపము సొంత శరీరమునకు హాని కలిగించే పాపము, శరీరములో ఉండే పాపము. కనుక దీనికి మీరు దూరముగా పారిపోవాలి. అప్పుడు మీ దేహాన్ని గూర్చి ఒక్కసారి ఈ వివరమును తెలుసుకోండి. దేవుడు ఈ దేహాన్ని మీకు ఎందుకు ఇచ్చాడు? జారత్వం చేయటానికా? కాదు. చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడే కదా ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహంలో కోరికలు ఉన్నాయి కదా, ఆ కోరికలు తీర్చుకోవడంలో తప్పేంటి అనుకుంటారు. దేవుడిచ్చిన ఈ దేహము జారత్వము కొరకు కానే కాదు. ఎందుకో చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఒక ఇంటిని గుడిగాను మలచచ్చు, ఒక ఇంటిని వ్యభిచార గృహంగా కూడా మలచచ్చు. దేవుడు ఈ ఇంటిని ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంచుతామని ఇచ్చాడు. అంతే తప్ప ఈ ఇంటిని జారత్వమునకు ఆలయముగా చేస్తామని కాదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీలో ఏ ఒక్కరూ కూడా జారత్వము బారిన పడకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహాన్ని పవిత్రముగా
దేవునికి ఆలయముగా ఉంచాలి. అప్పుడు తగినటువంటి ప్రతిఫలాన్ని, గొప్ప బహుమానాన్ని మనం పొందుతాం. లేదు, దేవుడిచ్చినటువంటి ఈ దేహము నాదే అని మీరు అనుకుని, దేవుడిచ్చినటువంటి ఈ దేహము దేవునిది కాదు, ఇది నాదే అని మీరు అనుకుని దీనిచే మీరు జారత్వమును జరిగిస్తారా? అయితే ఘోరమైనటువంటి శిక్షను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేహము మీది కాదు, ఈ దేహము మనది కాదు, ఇది దేవునిది. దేవుడిచ్చినటువంటి దేహాన్ని పవిత్రముగా కాపాడుతూ దేవునికే సమర్పించాలని ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. జాగ్రత్తగా చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అసలు మీ దేహమే మీది కాదు, మన దేహం మనది కాదు, దేవుడిచ్చినది, దేవుడు మనకిచ్చినది. కొంతకాలం ఇచ్చాడు మనకు, అందుచేతనే కదా విడిచిపెట్టేస్తున్నాం. ఆయుష్ తీరగానే విడిచిపెట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. జారత్వం చేయడం కాదు, మీ దేహముతో దేవుని మహిమపరచి చూపించండి. దేవుని వాక్యము చెంతకొస్తే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోనికి వస్తాయి. ఈ విషయాలన్నీ కూడా మనలను చక్కగా దేవుని మార్గంలో నిలబెడతాయి, మన బ్రతుకు విధానాన్ని మారుస్తాయి. లేదు, లోకంలోనే మీరు ఉన్నారనుకోండి, లోకపు మత్తు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? జారత్వం దగ్గరకు తీసుకుని వెళ్తుంది. లోకానుసారుడుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జారత్వం వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కనుక దేవుని వాక్యంలో మనం నిలవగలిగితే దేవుడిచ్చినటువంటి దేహమని మనకు అర్థమవుతుంది. ఈ దేహాన్ని దేవుని మహిమపరచుటకు వినియోగించాలని మనకు అర్థమవుతుంది. దేవుని సేవా కార్యక్రమాలలో మనం ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. చక్కగా నిత్యత్వాన్ని పొందేటువంటి అవకాశం కూడా మనకు దక్కుతుంది. కనుక ప్రియులారా, ఆగూరు గారు పలికినటువంటి మాటల యొక్క పరమార్థం ఇదే. జాగ్రత్త, యవ్వనస్తులుగా ఉన్నటువంటి వారు మీ ప్రవర్తనను సరిచేసుకోవాలి. మీరు దేవుని వాక్యము చేత శుద్ధీకరింపబడాలి. ప్రతి సందర్భంలోనూ దేవునిపై మీరు ఆధారపడాలి. అంతే తప్ప గుడ్డిగా ఒక పురుషుని నమ్మటం, గుడ్డిగా ఒక స్త్రీని నమ్మటం మీరు చేయకూడదు. అలాగే జారత్వమునకు దూరముగా పారిపోండి అని ఆయన అక్కడ ఆ వాక్య భాగాన్ని తెలియజేస్తున్నారు. దేవుడు ఈ సందేశాన్ని మనకు దయచేశాడు. కనుక మన జీవితాలను చక్కగా పవిత్రమైనటువంటి మార్గంలో దేవుని వాక్యపు వెలుగులో మనం నడిపించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి జ్ఞానము చేత మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించారు. అందును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీ మాటలను కేవలము విని వెళ్ళిపోకుండా మా బ్రతుకులో వాటి ప్రకారము నడుచుకుంటూ మీ చిత్తమును నెరవేర్చుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. కన్యకులుగా ఉన్నవారు, పురుషులుగా ఉన్నవారు, యవ్వన కాలంలో ఉన్నటువంటి మీ బిడ్డలు వారి జీవితాలను మీ వాక్యము వైపు త్రిప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు వెలుగులో వారు నడుచుకొనగలుగుటకు, వారిని వారు సంపూర్ణముగా ప్రభువునకు సమర్పించుకొనగలుగుటకు సహాయమును అనుగ్రహించండి. ఏ ఒక్కరి మాయలో వారు పడిపోకుండా మీ చిత్తమును నెరవేర్చుటయందు మనస్సు నిలుపుకొనుటకు వారికి కృపను దయచేయండి. అలాగుననే జారత్వమునకు దూరముగా ఉంటూ, జారత్వం అనేది సొంత శరీరమునకు హాని కలిగించే భయంకరమైన పాపమని గుర్తించి మీరిచ్చినటువంటి దేహమును పరిశుద్ధాత్మకు ఆలయముగా మలచుచు మీ సేవార్థమై మీ కృపలో మేమంతా కొనసాగిపోయే భాగ్యమును మాకు దయచేయండి. సమస్త విషయములయందు మిమ్మును మహిమపరచువారముగా, మిమ్మును ఘనపరచువారముగా విలువ పెట్టి కొనబడినటువంటి మేము మా జీవితములను చివరి వరకు మీకు సమర్పించుకొని విధేయతతో భక్తి మార్గమును అనుసరించే వారముగా ఉండగలుగుటకు దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.